కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మండు వేసవికాలం. సూర్యకాంతం ఇంట్లో పాత ఫ్యాను కిర్రు కిర్రుమని తిరుగుతూ వేడిగాలినిస్తుంది. రాజేష్, మోహన్ చెమటలు తుడుచుకుంటూ నేలమీద పడుకొని ఉన్నారు. అప్పుడే ఊరి నుంచి వచ్చిన ఆడపడుచు భద్రమ్మ, ఏంటే వదినా, సిటీలో పెద్ద కాంక్రీట్ ఇల్లు కట్టానని తెగ బిల్డప్ ఇచ్చేసావు. లోపలికొస్తే ఉల్లిపాయల గోడవల్లో ఉన్నట్టు ఉడికిపోతున్నావు. మా ఊర్లో నేను 200 పెట్టి మట్టితో అద్భుతమైన ఏకో వెళ్ళ కట్టించాను తెలుసా. లోపలికి వెళ్తే అచ్చం కాశ్మీర్లో ఉన్నట్టే చల్లగా ఉంటుంది. కరెంటు బిల్లు 0. నీకేమో డబ్బులు ఖర్చు పెట్టడం రాదు, ఆదా చేయడం రాదు. ఈ మురికి ఇంట్లో ఆ పాత ఫ్యాన్ కింద ఎట్ట బతుకుతున్నారో ఏమో. సూర్యకాంతం ఈగో బాగా దెబ్బతింటుంది. పక్కనే ఉన్న కోడళ్ల ముందు ఆడపడుచు వాళ్ళ అనేసరికి ఆమె ముఖం అవమానంతో ఎర్రబడుతుంది. ఏయ్ భద్రమ్మ, నా ఇంటిని మురికి ఇల్లంటావా? నీకు మట్టి వెళ్ళా ఉంటే మాకు మా మొత్తాతలు ఇచ్చిన సీక్రెట్ అండర్ గ్రౌండ్ రాజభవనం ఉంది. అది ఊరి చివరి అడవిలో ఎవరికి కనిపించకుండా ఉంటది. లోపల ఏసీ కంటే చల్లగా ఉంటది. మేము ఎండాకాలం అంతా అక్కడే ఉంటాం. దమ్ముంటే రేపు వచ్చి మా రాజభవనాన్ని చూడు. నీ మట్టి వెళ్ళ దాని ముందు బాత్రూలాగా అనిపిస్తుంది. ఓహో, అంత పెద్ద రాజభవనం ఉందా? అయితే రేపు ఉదయం నేను మీ రాజభవనానికి వస్తాను. అది నిజంగా రాజభవనం లాగా లేకపోతే గనక ఈ ఊరిలో నీకు పరువు లేకుండా చేసి మా అన్నయ్యని నా ఊరికి తీసుకెళ్ళిపోతాను. భద్రమ్మ నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. రామారావు పేపర్ దించి భార్య వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటి కాంతం, సీక్రెట్గా రాజభవనమా? మా నూరికి చివర్లో ఒక పాడుబడ్డ రాతి కొండ, అందులో ఓ చిన్న ఎలకల కలుగు లాంటి సొరంగం తప్ప ఇంకే ఉంది? పరువు కోసం నా చెల్లెలికి అబద్ధం చెప్పి మనందరినీ రోడ్డు మీద లాగేసేలాగున్నావే. నేనేమీ అబద్ధం చెప్పలేదు. రాజేష్, మోహను, చాందిని, కోమలి అందరూ బట్టలు వంట సామాన్లు సర్దుకోండి. మనం ఇప్పుడే ఆ కొండ దగ్గరున్న సొరంగానికి వెళ్తున్నాం. ఆ సొరంగాన్ని రేపటికల్లా రాజభవనంగా మార్చాలి. లేదంటే మీ అందరినీ ఆ కొండపై నుండి కిందకు దూసేస్తాను. ఊరి చివర పాడుబడ్డ కొండ దగ్గర ఉన్న చిన్న సొరంగ ద్వారం. అక్కడికి మధ్యాహ్నానికల్లా కుటుంబం చేరుకుంటుంది. కుటుంబం అంతా సామాన్లతో కొండ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఒక చిన్న రంధ్రం లాంటి సొరంగ ద్వారం ఉంటుంది. అది ఎంత చిన్నగా ఉంటుందంటే ఒక కుక్క లేదా పిల్లి మాత్రమే సులభంగా వెళ్ళగలదు. మనుషులు వెళ్ళాలంటే పూర్తిగా బోర్లా పడుకొని పాకాల్సిందే. అమ్మా, ఇదేంటి పైపు కన్నంలాగా ఉంది? ఇందులో పాములు, తేళ్లు ఉంటాయేమో. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగినమ్మా. వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని నేను ఇలా బురదలో పాకితే నా పరువేమవుతుంది? అమ్మా, నా పొట్ట సైజు చూడు, ఆ కన్నం సైజు చూడు. నా పొట్టకి ఒక సపరేట్ పిన్ కోడ్ ఉంది. అది సొరంగంలో ఇరుక్కుపోవటం ఖాయం. లోపలికి వెళ్ళలేక బయటికి రాలేక నేను అక్కడే చచ్చిపోతానమ్మా. నాకు చికెన్ బిర్యానీ దొరికే చోట ఇల్లుంటే చెప్పమ్మా, అంతేగాని ఈ కలుగులో నేను దూరలేను. రాయ్, ఎక్కువ మాట్లాడితే ఈ కర్రతో కొట్టి మరీ లోపలికి దూరుతాను. నా ఆడబడిచి ముందు నా పరువు పోవడానికి వీల్లేదంతే. ముందు చాందిని, కోమలి వెళ్తారు. అల్లనకల్లాలు మీరు వెళ్ళండి. చాందిని, కోమలి ధైర్యంగా ఆ చిన్న సొరంగంలో బోర్లా పడుకొని పాకుతూ లోపలికి వెళ్తారు. వాళ్ళ వెనకాలే మోహను వెళ్తాడు. ఇప్పుడు రాజేష్ వంతు. రాజేష్ తల, భుజాలు లోపలికి పెట్టి నెమ్మదిగా పాకుతాడు. కాని సరిగ్గా మధ్యలోకి వెళ్ళగానే అతని పెద్ద పొట్ట ఇరుక్కుపోతుంది. అమ్మో, చచ్చిపోయాను. నా పొట్ట ఇరుక్కుపోయింది. నా ఊపిరాటం లేదు. నేనిక్కడే ఆకలితో వడియాలా ఎండిపోయి చచ్చిపోయేలా ఉన్నానమ్మా. అరే రాజేషు, ఊపిరి గట్టిగా పీల్చి పొట్ట లోపలికి లాక్కోరా. నువ్వు ఉదయం తిన్నది 10 ఇడ్లీలు. ఇప్పుడు ఈ సొరంగానికి బ్రేకులేస్తనే అయ్యి. లోపల నుంచి మోహన్ చేతులు పట్టుకుని లాగుతాడు. బయట నుంచి రామారావు కాళ్ళు పట్టుకుని నెడతాడు. అందరూ అతి కష్టం మీద ఆ చిన్న సొరంగం దాటి లోపలికి వెళ్తారు. ఆ చిన్న కన్నం దాటి లోపలికి వెళ్ళగానే అందరూ ఆశ్చర్యపోతారు. లోపల ఒక అతిపెద్ద గుహ ఉంటుంది. పైకప్పుకి ఒక చిన్న రంధ్రం ఉండి అందులో నుంచి సూర్యరశ్మి, వెలుతురు లోపలికి పడుతూ ఉంటుంది. పక్కనే ఒక చిన్న సహజమైన చల్లటి నీటి ఊట కూడా ఉంటుంది. కోమలి, వావక్క,
బయట నుండి చూస్తే చిన్న సొరంగంలా ఉంది కానీ లోపల ఒక పెద్ద ప్యాలెసే కట్టుకోవచ్చు. మనం ఈ రాళ్లను జిగిట మట్టిని వాడి దీన్ని నిజమైన రాజభవనంగా మార్చేద్దాం. అవును కోమలి, అత్తమ్మ గారి పరువు భద్రమ్మ అత్తయ్య ముందు నిలబడాలంటే మనం వెంటనే పని మొదలు పెట్టేయాలి. రాజేష్ బావ గారు, మోహన్, మీరు ఆ పక్కనున్న పెద్దరాలను తీసుకొచ్చి ఇక్కడ పేర్చండి. కోడళ్ళిద్దరూ తమ నాయకత్వ లక్షణాల్ని బయటకు తీస్తారు. కోమలి అడవిలో దొరికే పచ్చని సుగంధ ద్రవ్యాల ఆకుల్ని తీసుకొచ్చి నేల మీద తివాచీలా పరుస్తుంది. రాత్రవ్వగానే అడవిలో దొరికే ఆముదం నూనెతో చిన్న చిన్న మట్టి దీపాలు వెలిగించి గోడల వెంబడి పెడతారు. ఆ దీపాల వెలుతురులో ఆ విశాలమైన గుహ అచ్చం ఒక విలాసవంతమైన పాతకాలపు రాజభవనంలాగా మెరిసిపోతూ ఉంటుంది. లోపల వాతావరణం కూడా న్యాచురల్ ఏసీలాగా భలే చల్లగా ఉంటుంది. దేవుడా, నా కోడల్లో మట్టిని కూడా బంగారంగా మార్చేశారు. ఈ సొరంగం ఇప్పుడు ఒక యంత్రభవనంలాగా ఉంది. ఆ భద్రమ్మ కట్టిన యొకోవెళ్ళ దీని ముందు బాత్రూం కంటే దారుణంగా ఉంటది. రాజేష్ అతనికేమో విపరీతమైన ఆకలి వేస్తూ ఉంటుంది. చాందిని, ప్యాలెస్ అయితే కట్టారు కానీ నా పొట్టలో ఎలుకలు బ్రేక్ డాన్స్ చేస్తున్నాయి. తినడానికి ఏమైనా ఉందా? అప్పుడే సిద్ధం చేశానండి. రాజభవనానికి తగ్గ రాజభోజనం రెడీ. చాందిని అడవిలో దొరికిన మునగాకుల్ని బచ్చలి కూరని చేతులతోనే తుంచుతుంది. ఇంటి నుండి తెచ్చిన టమాటాలను 2 చేతులతో గట్టిగా పిసికి గుజ్జు చేస్తుంది. పచ్చిమిర్చిని ఒక రాయి మీద పెట్టి మరో రాతితో దంచి పేస్ట్ చేస్తుంది. మట్టితో ఒక పొయ్యిని ఏర్పాటు చేసి ఎండిన పుల్లలతో నిప్పు రాజేస్తుంది. అరిటాకుల్లో వంకాయలను ఆకుకూరల మిశ్రమాన్ని పెట్టి దానికి మట్టి పూసి నిప్పుల్లో వేసి బ్రేక్ చేస్తుంది. ఇంకో పక్కన రాగి పిండితో మెత్తటి రాగి సంకటి చేస్తుంది. ఆ వేడివేడి అరిటాకు పట్లం విప్పగానే ఆ గుహంతా ఘుమఘుమలాడే సువాసన వ్యాపిస్తుంది. చాందిని ఆ భోజనాన్ని రాజేష్కి మిగతా వాళ్ళకి వడ్డిస్తుంది. ఆహా, అమృతం! చాందిని, ఈ రాజభవనంలో నువ్వు చేసిన వంట ముందు ఆ 5 స్టార్ హోటల్స్ ఎందుకు పనికిరావు. నా జన్మ ధన్యమైపోయింది. నేను జీవితాంతం ఈ సొరంగంలో ఇక్కడే ఉండిపోతాను. కుటుంబం అంతా సంతోషంగా చల్లటి వాతావరణంలో భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. భద్రమ్మ సూర్యకాంతం అబద్ధం చెప్పి ఎక్కడికో పారిపోయి ఉంటుంది. ఆ రాజభవనం గుట్టేంటో తానే కనిపెట్టాలి అని ఓ పట్టుచీర కట్టుకుని మెడనిండా నగలు వేసుకుని ఆ కొండ దగ్గరికి వస్తుంది. అక్కడ ఆ చిన్న సొరంగం కన్నంగా అనిపిస్తుంది. భద్రమ్మ సొరంగం వైపు చూసి నవ్వుతూ, ఏంటి, ఇదేనా రాజభవనం? ఇది పందులు దూరడానికి కూడా పనికిరాదే. సూర్యకాంతం దీని లోపల దాక్కుని నా దగ్గర బిల్డప్లు ఇస్తుందా? నేను లోపలికి వెళ్ళి దీని బండారం బయట పెట్టి మా అన్నయ్యని ఇంటికి తీసుకుపోతాను. భద్రమ్మ తన పట్టుచీరని కొంచెం పైకి లాగి బోర్లా పడుకొని ఆ చిన్న సొరంగంలో పాకటం మొదలు పెడుతుంది. కాని ఆమె వేసుకున్న భారీ నగలు, పట్టుచీర కుచ్చుళ్ళు ఆ సొరంగం రాళ్లకు తట్టుకుంటాయి. సరిగ్గా మధ్యలోకి వెళ్ళగానే ఆమె పూర్తిగా ఇరుక్కుపోతుంది. భద్రమ్మ ఆ చీకటి సొరంగంలో భయంతో అరుస్తూ, అమ్మో, నేను ఇరుక్కుపోయాను. నా పట్టు చీర చిరిగిపోతుంది. ఎవరైనా నన్ను కాపాడండి. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద కప్ప ఆమె ముఖం మీదకు దూకుతుంది. హే కప్ప, నా ముఖం మీద నుండి పక్కకెళ్ళు. నా డబ్బుల సంచి మీద కన్నే బాకు. సూర్యకాంతం అన్నయ్య, నన్ను రక్షించండి. ఆమె అరుపులు లోపల రాజభవనంలో ఉన్న కుటుంబానికి వినిపిస్తాయి. మోహన్, రాజేష్ పరిగెత్తుకుంటూ ఆ సొరంగం కన్నం దగ్గరికి వస్తారు. అనయ్య, లోపలేదో పెద్ద అడవి పంది ఇరుక్కున్నట్లుందిరా, శబ్దాలొస్తున్నాయి. పందైతే పండగరా, రాత్రికి రోస్ట్ చేసుకోవచ్చు. కాలు పట్టుకొని లాగుదాం పద. ఇద్దరూ కలిసి భద్రమ్మ కాలు పట్టుకుని గట్టిగా లాగుతారు. ధమాల్మని భద్రమ్మ లోపలికొచ్చి పడుతుంది. ఆమె జుట్టు చెదిరిపోయి పట్టుచీరంతా బురత్తో నిండిపోయి అచ్చం దెయ్యంలా తయారవుతుంది. భద్రమ్మ కళ్ళు తెరిచి పైకి చూస్తుంది. బయట చిన్న కన్నంలా ఉన్న ఆ ప్లేస్ లోపల మాత్రం అద్భుతమైన దీపపు వెలుగులతో, చల్లటి గాలితో అచ్చం ఒక విలాసవంతమైన రాజభవనంలాగా మెరిసిపోతూ ఉంటుంది. సూర్యకాంతం గర్వంగా నడుచుకుంటూ వస్తుంది. వెల్కమ్ టు మా సీక్రెట్ రాజభవనం భద్రమ్మ. బయట నుండి చిన్న సొరంగంని మోసపోయావా? లోపల చూడు, నా కోడలు కట్టిన యంత్రభవనం. నీ ఊర్లో ఉన్న ఎకో వెళ్ళ దీనికి ఏమాత్రం సరిపోదు.
ఏంటి మా ప్యాలెస్ని చూసి నీకు కళ్ళు తిరుగుతున్నాయా? దేవుడా, ఇదంతా నిజమేనా? నేనేదో ఉల్లిపాయల గోడవని అనుకున్నాను, కానీ ఇదొక స్వర్గంలాగుంది. ఈ చల్లటి గాలి ముందు నా డబ్బులు, నా వెళ్ళ అన్నీ వేస్ట్. నన్ను క్షమించు వదినా. నీ కోడలు చాలా గొప్పోళ్ళు, నీ కుటుంబమో గొప్పదే. నా పీసినారితనమో నా అహంకారమో నీ ముందు ఓడిపోయాయి. భద్రమ్మ ఏడుస్తూ తన అహంకారాన్ని వదిలేస్తుంది. ఇక భద్రమ్మ అలా అనేసరికి రామారావు కాంతం దగ్గరికి వస్తాడు. చూసావా కాంతం, నా చెల్లెలి ముందు నీ పరువు నిలబడింది. కానీ అది పాడుబడ్డ స్థలం వల్ల కాదు, నీ కోడళ్ళు చాందిని కోమలి చేసిన కష్టం వల్ల, వాళ్ల చేతుల్లో ఉన్న కళ వల్ల. ఈ స్థలం రాజభవనం కాదు, మన కుటుంబంలో ఉన్న ఐకమత్యమే అసలైన రాజభవనం. ఇక సూర్యకాంతం కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆమె చాందిని కోమలి దగ్గరికి వెళ్లి వాళ్ళ చేతులు పట్టుకుంటుంది. ఏవండి, మీరు చెప్పింది అక్షరాల నిజం. భద్రమ్మకి బుద్ధి చెప్పాలన్న ఆవేశంలో నా కోడలలో ఇంత ప్రతిభ ఉందని నేను ఎప్పుడూ గమనించలేదు. పరువు కోసం నేను ఇలానే ఈ సొరంగానికి తీసుకొచ్చినా వీళ్ళు తమ ప్రేమతో దాన్ని ఒక ప్యాలెస్ లాగా మార్చేశారు. ఎక నుండి నేను ఇలానే నా సొంత కూతుళ్ళలాగా చూసుకుంటానండి. అమ్మా, సెంటిమెంట్ పక్కన పెట్టు. చాందిని చేసే ఈ రాతి యుగం అరిటాకు వంటలు మాత్రం నా కోసం రోజు చేయాల్సిందే. ఈ ప్యాలెస్లో తినే కిక్కు నాకెక్కడా రాదు. అనయ్య, మళ్ళీ మనం బయటికెళ్ళాలంటే ఆ చిన్న సొరంగంలో పాక్కుంటూ వెళ్ళాలి. నీ పొట్ట చూస్తే మళ్ళీ అందులో ఇరుక్కుపోయేలాగా ఉన్నావు. అవును కదరా, అయితే నన్ను ఇక్కడే వదిలేయండి. నేను ఈ రాజభవనానికి రాజులాగా ఉండిపోతాను అని అనేసరికి అందరూ గట్టిగా సంతోషంగా పగలబడి నవ్వుకుంటారు. సూర్యకాంతం కోడళ్లను దగ్గరికి తీసుకుని మురిసిపోతూ ఉండగా ఒక అద్భుతమైన సొరంగం ఆ రాజభవనం దీపాల వెలుగులో మెరుస్తూ ఉంటుంది. బయట కనిపించే రూపం చూసి దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. కుటుంబంలో ఐకమత్యం, సృజనాత్మకత ఉంటే ఎలాంటి చీకటి ప్రదేశాన్నైనా విలాసవంతమైన రాజభవనంగా మార్చుకోవచ్చు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కోమలి తన స్మార్ట్ ఫోన్ పట్టుకుని సూర్యకాంతానికి ఒక వీడియో చూపిస్తూ ఉంటుంది. వీడియోలో విదేశీయులు ఒక పాతకాలపు మట్టి గుడిసెలో ఉంటూ ఒక్కో రాత్రికి 10,000 రూపాయలు అద్దె కడుతున్నట్లుగా ఉంటుంది. చూశారు అత్తమ్మగారు, సిటీ జనాలకి ఇప్పుడు ఏసీలు, 5 స్టార్ హోటల్స్ బోర్ కొట్టేశాయి. వాళ్ళకి ఎకో ఫ్రెండ్లీ మడ్ రిసార్ట్ కావాలంట. మట్టి గోడలు, పల్లెటూరి వాతావరణం ఉంటే లక్షలు కుమ్మరిస్తున్నారు. సూర్యకాంతం కళ్ళు ఆ 10,000 రూపాయల నోట్ల మీద పడగానే ఆమె బుర్రలో 1000 వోల్టుల బల్బు వెలుగుతుంది. ఏంటి, మట్టింట్లో పడుకోవడానికి 10,000? మన ఇంటి అనకున్న పెరడు 5 ఎకరాలు ఖాళీగా పడుంది. అందులో బోలెడంత జిగట మట్టి ఉంది. మనం అక్కడ ఒక పెద్ద మట్టి కోట కట్టాలి. నేను గుళ్ళో పంతులు గారిని అడిగితే నాకు 151 లక్కీ నెంబర్ అని చెప్పారు. అందుకే మనం మన పెరట్లో 151 గదుల మట్టిల్లు కట్టబోతున్నాం. ఏంటి కాంతం, 151 గదుల? దానికి ఎంతమంది మేస్త్రీలు, ఎంతమంది కూలీలు కావాలో తెలుసా? నీ దగ్గరున్న చిల్లి గవ్వా తీయో, మళ్ళీ కోటలు కడతావా? తాజ్మహల్ కట్టడానికే షాజహాన్కి 25 ఏళ్ళు పట్టింది. నువ్వెన్ని జన్మలు తీసుకుంటావు? మేస్త్రీలు ఎందుకు, కూలీలు ఎందుకు? నా ఇంట్లో 3 ఉరిమినట్టుగా కోడల్లో 2 వృషభాలాంటి కొడుకులున్నారు. వాళ్ళే గడతారు. వాళ్ళే నా రిసార్ట్కి బ్రాండ్ అంబాసిడర్లు. రాజేషు, మోహను, అమ్మ చాందిని, రాధా, ఇట్రండి. రేపటికల్లా 151 గదుల మట్టి కోట పునాదులు పడాలి. లేదంటే ఇంట్లో ఎవరికి భోజనం లేదు. రాజేష్, మోహన్ ఈ మాట వినగానే షాక్తో కింద పడిపోతారు. చాందిని, కోమలి, రాధ ముగ్గురు ప్లాన్ గీస్తున్నారు. ఆ నిర్మాణాన్ని ఒక పెద్ద రోమన్ కొలోజియం లేదా స్టెప్వెల్ ఆకారంలో డిజైన్ చేస్తున్నారు. మధ్యలో వ్యవసాయం, చుట్టూ 151 చిన్న చిన్న గదులు. రాజేష్, మోహన్ కింద మట్టి తవ్వి తోపుడు బండిలో వేసి లాగుతున్నారు. ఏంటొదినా ఈ దారుణం? నేను ఆఫీస్లో ఏసీ రూమ్లో కూర్చొని మీటింగ్స్ చెప్పే మేనేజర్ని. నన్ను తీసుకొచ్చి ఈ ఎండలో తోపుడు బండి లాగిస్తున్నారు. మా బాస్ చూస్తే నా ఉద్యోగం బికేస్తాడు. నా చేతులకి బొబ్బలు వచ్చేశాయి.
మోహన్, నువ్వు ఆఫీసులో మేనేజర్ అయితే ఈ 151 గదుల సూర్యకాంతం ఎకో రిసార్ట్కి నేను జనరల్ మేనేజర్ని. నా ఆర్డర్ వినాల్సిందే. ఆ బండి తొందరగా లాగు. మోహన్, నీ కష్టం కేవలం బొబ్బలేరా? నా కష్టం చూడు. పొద్దున్నే అమ్మ పెట్టిన 2 దోశలు ఎప్పుడో అరిగిపోయాయి. నాకు ఆకలికి కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఆ రాధ కలుపుతున్న మట్టి ముద్దలు చూస్తుంటే నాకు డబుల్ రోస్ట్ చేసిన చాక్లెట్ లడ్డూలా కనిపిస్తున్నాయిరా. నేను ఇలా మట్టిని తినేసేలా ఉన్నాను. దేవుడా, నన్ను తీసుకెళ్ళిపో. రాధ నవ్వుకుంటూ మట్టి, నీళ్లు, వరిగడ్డి కలిపి గట్టి ఇటుకల్లాంటి మిశ్రమాన్ని తయారు చేస్తుంది. కత్తులు వాడకుండా పడిపోయిన ఎండిన చెట్టు కొమ్మల్ని రాళ్లకేసి కొట్టి విరిచి ఆ నిర్మాణానికి పిల్లర్లుగా వాడుతున్నారు. ఓ 2 వారాల తర్వాత కోడళ్ల పట్టుదల, కొడుకుల చెమటతో 151 గదుల మట్టి కోట సిద్ధమైంది. ఆ నిర్మాణం అద్భుతంగా ఉంది. ఒకదానిపై ఒకటి మెట్లు మెట్లుగా 151 గదులు వృత్తాకారంలో ఉన్నాయి. ప్రతి గది ముందు రాధ తన నైపుణ్యంతో పచ్చని క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు తీగజాతి కూరగాయలను పెంచింది. బయట ఎండ 45 డిగ్రీలు మండిపోతున్నా ఆ మట్టింట్లోకి వెళ్ళగానే ఆ తడిమట్టి గోడలు, ఆకుపచ్చని మొక్కల మీదుగా వచ్చే గాలి తగిలి ఏసీ కంటే చల్లగా అనిపిస్తుంది. లోపల వాతావరణం కులు మనాలిలా మారిపోయింది. సూర్యకాంతం చలికి వణుకుతూ, అబ్బా, ఏంటి చాందిని, నా పళ్ళికిలెత్తున్నాయి. కరెంటు లేకుండా మీరింత చల్లదనం ఎట్టది ఇచ్చారు? ఈ 151 గదుల అందం చూస్తే సిటీ జనాలు ఒక్కో రాత్రికి 10 కాదు 15,000 ఇస్తారు. నా కల నిజమైంది. నా బ్యాంకు బ్యాలెన్స్ బ్లాస్ట్ అవబోతుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు సూర్యకాంతం 151 మడ్ రిసార్ట్. ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, కానీ చలికి మీరు వణికిపోవడం గ్యారంటీ. బుకింగ్స్ ఓపెన్. అమ్మా, రిసార్ట్కి జనాలు వస్తారో రారో కానీ ఈ లోపల పెరిగిన క్యాబేజీలతో నాకు మసాలా కూర ఉండకపోతే నేను ఈ మట్టి గోడలకి నా తల కొట్టుకొని చచ్చిపోతాను. సూర్యకాంతం మట్టి రిసార్ట్ వీడియో ఊరంతా వైరల్ అవుతుంది. పక్కింటి శాంతమ్మ కూడా ఆ వీడియో చూసి కుళ్ళుతో రగిలిపోతుంది. ఏంటి, సూర్యకాంతం రిసార్ట్కి ఓనర్ అయిపోయిందా? రూపాయి ఖర్చు లేకుండా మట్టితోటి ఇల్లు కట్టి కోట్లు సంపాదిస్తుందా? అసాధ్యం. ఆ 151 గదుల వెనక ఏదో పెద్ద మాయుంది. ఎక్కడో రహస్యంగా కూలర్లు దాచిపెట్టి ఉంటది. నేను ఈ రాత్రి దొంగతనంగా వెళ్ళిపోయి ఆ రిసార్ట్ సీక్రెట్ కనుక్కుంటాను. సూర్యకాంతం బిజినెస్ని నాశనం చేస్తాను. ఇక రాత్రి 12 గంటల సమయంలో శాంత్ సూర్యకాంతం పెరట్లోకి దూకుతుంది. ఆ భారీ 151 గదుల మట్టి నిర్మాణాన్ని చూసి నోరెళ్ళబెడుతుంది. అందులోకి అడుగు పెడుతుంది. శాంతమ్మ అందులోకి వెళ్ళగానే ఆ చల్లటి గాలికి వణికిపోతుంది. ప్రతి గది ఒకేలా ఉంటుంది. కూలర్లు ఎక్కడ ఉన్నాయో వెతుకుతూ గదులన్నీ తిరుగుతుంది. అక్కడ కూరగాయలకు నీళ్లు పెట్టడానికి రాధ ఒక సెంట్రల్ మడ్ వాటర్ ట్యాంక్, మట్టితో చేసిన పెద్ద నీటి తొట్టెని కట్టి ఉంచింది. చీకట్లో దారి తప్పిన శాంతమ్మ ఆ 151వ గదిలోకి వెళ్ళి కాలు జారి ఆ అతిపెద్ద మట్టి ట్యాంక్లో ప్లాష్ మని పడిపోతుంది. అమ్మో, నన్ను రక్షించండి, నేను మునిగిపోతున్నాను. ఈ సూర్యకాంతం రిసార్ట్లో దెయ్యాలున్నాయి. జిగట మట్టి ఆమె ఒళ్ళంతా అంటుకుంటుంది. ఆమె కళ్ళు, ముక్కు తప్ప మొత్తం మట్టితో కప్పబడిపోయి బయటకొచ్చి ఒక మూలన నిలబడుతుంది. ఆ మట్టి కాసేపటికి గట్టిపడిపోయి ఆమె అచ్చం మట్టి బొమ్మలాగా మారిపోతుంది. కదలటానికి కూడా వీల్లేకుండా ఫ్రీజ్ అయిపోతుంది. ఉదయం సూర్యకాంతం తన ఫ్యామిలీతో కలిసి రిసార్ట్ని చెక్ చేయటానికి వస్తుంది. అక్కడ కొత్తగా ఉన్న మట్టి బొమ్మను చూసి ఆశ్చర్యపోతారు వాళ్ళంతా. ఏంటే కోమలే, ఈ గదిలో ఎంత అందమైన మట్టి బొమ్మని ఎప్పుడు తయారు చేశారే? అచ్చం పక్కింటి శాంతమ్మలాగే ఉంది గదు. ఏదేమైనా దీనివల్ల మన రిసార్ట్కి ఒక హెరిటేజ్ లుక్ వచ్చేసింది అనుకో. అమ్మా, ఈ బొమ్మ ఎంత న్యాచురల్గా ఉందో చూడు. దీని కళ్ళు నిజంగానే భయంతో పెద్దవి చేసినట్లున్నాయి. కళ్ళు బ్లింక్ అవుతున్నాయి కూడా. లోపలున్న శాంతమ్మకి ప్రాణం పోయినంత పనవుతుంది. కానీ పెదాలు మట్టితో అతుక్కుపోయి అరవలేకపోతుంది. అని మూలుగుతూ ఉంటుంది. అమ్మో అన్నయ్య, ఆ బొమ్మ సౌండ్ చేస్తుంది. ఇది బొమ్మ కాదు, ఏదో దెయ్యం పట్టింది. అప్పుడే చాందని ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి ఆ బొమ్మ ముఖం మీద కుమ్మరిస్తుంది. మట్టి కొంచెం కరిగి శాంతమ్మ ముఖం బయటపడుతుంది. శాంతమ్మ గారు, మీరా? అవునే, నేనే. ఈ మట్టి ఏంటి సిమెంట్లాగా అతుకుపోయింది? నా ప్రాణాలు పోతున్నాయి. నన్ను వదిలేండి బాబోయ్.
నీ రిసార్ట్ సీక్రెట్ తెలుసుకుందామని వచ్చి నేనే ఒక సీనరీ లాగా మారిపోయాను. నన్ను క్షమించండి సూర్యకాంతం. అరే శాంతమ్మ, నా రిసార్ట్లో ఫ్రీగా మడ్ బాత్ చేశావా? నీ ఏసీ ఇంట్లో పడుకోకుండా నా మట్టి కోటలో విగ్రహంలో ఎందుకు మారావే? సర్లే. శాంతమ్మ సిగ్గుతో భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఓ వారం తర్వాత ఊళ్ళో భయంకరమైన వడగాలులు మొదలవుతాయి. ఎండ దెబ్బకి ఊళ్ళో వాగులు వంకలు ఎండిపోతాయి. ప్రజలు ఎండవేడికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతూ ఉంటారు. సూర్యకాంతం రిసార్ట్ని బుకింగ్ చేసుకున్న సిటీ కస్టమర్లు కూడా ఎండల భయంతో బుకింగ్స్ని క్యాన్సిల్ చేసుకుంటారు. రిసార్ట్కి ఒక్కరు కూడా రారు. అప్పుడే ఊరి పెద్ద సర్పంచ్ అక్కడికి వస్తారు. సూర్యకాంతం గారు, ఊళ్ళో పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మీ 151 గదుల మట్టిల్లు చాలా చల్లగా ఉంటుందని విన్నాం. మీరు వారం రోజుల పాటు ఊరి జనాల్ని మీ రిసార్ట్లో ఉండనిస్తే వారి ప్రాణాలు నిలబడతాయి. సూర్యకాంతం ఆలోచనలో పడుతుంది. తన వ్యాపారం నష్టపోతుందన్న బాధ ఒక పక్క, మనుషుల ప్రాణాలు ఇంకో పక్క. సూర్యకాంతం తన కోడళ్ల వైపు చూస్తుంది. చాందిని, కోమలి, రాధ ముగ్గురు కళ్ళతోనే సరే అని సైగ చేస్తారు. సూర్యకాంతం ఒక నిట్టూర్పు విడిచి ఊరి పెద్దతో గంభీరంగా మాట్లాడుతుంది. సర్పంచ్ గారు, ఈ మట్టి ఇల్లు నేను డబ్బు సంపాదించడానికనే కట్టాను. కానీ నా కళ్ళ ముందు మన ఊరి జనాలు ఎండ కల్లాడిపోతుంటే ఆ డబ్బు నాకెందుకు? నా మనసు అంతా పిసినారిది కాదండి. తలుపులు బార్లా తెరవండి. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి. ఈ 151 గదులు ఈ వారం రోజులు మన ఊరోళ్ళ కోసమే ఉచితంగా ఇస్తున్నాను. ఆ మాట వినగానే రామారావుకి కూడా కన్నీళ్ళొస్తాయి. తన భార్యలో ఇంత గొప్ప మార్పు వచ్చినందుకు ఆనందపడతాడు. ఊరి జనాలందరూ వలస పక్షుల్లా ఆ మట్టి కోటలోకి వస్తారు. లోపలికి రాగానే చల్లటి గాలికి వాళ్ళ ప్రాణాలు లేచొస్తాయి. చాందిని, కోమలి, రాధ ముగ్గురు చేతులతోనే తుంచిన క్యాబేజీ, క్యాలీఫ్లవర్తో అద్భుతమైన వంటలు చేసి ఊరి జనాలకు అరటి ఆకుల్లో వడ్డిస్తారు. శాంతం వచ్చి సూర్యకాంతం చేతులు పట్టుకుని ఏడుస్తూ ఇలా అంటుంది. కాంతం, నా ఏసీ ఇల్లు ఓవెన్లా కాలిపోతుంది. నీ మట్టిల్లు ఏసీ కంటే చల్లగా మమ్మల్ని బతికిచ్చేస్తుంది. నువ్వు వ్యాపారివి కాదు, ఒక దేవతవే. నీ కోడళ్ళేమో దేవకన్యలమ్మా. శాంతమ్మ, ఇదంతా నా కోడళ్ళ సలవే. వాళ్ళు కట్టిన ఈ మట్టిల్లు ఈరోజు 100 మంది ప్రాణాలు కాపాడింది. నాకు రాబోయే లక్షల రూపాయల కంటే వీళ్ళు తిని త్రేంచే తేలుపులే నాకు 1 కోటి రూపాయల లాభం. అమ్మా, వీళ్ళకి వడ్డించటం అయిపోతే నా ఆకులో ఒక 5 క్యాబేజీ ఫ్రైలు, 10 క్యాలీఫ్లవర్ ముక్కలు వేయండి. నా ఆకలికి ఇప్పుడు అసలైన విందు మొదలవుతుంది. అందరూ ఆ మాటకి గట్టిగా సంతోషంగా పగలబడి నవ్వుకుంటారు. ప్రకృతిని కాపాడుకుంటూ మనం నిర్మించేవి ఎప్పుడూ 10 మందికి మేలు చేస్తాయి. స్వార్థం కంటే సాటి మనిషికి సహాయం చేయటంలోనే అసలైన ఆనందం, సిరి సంపదలు దాగి ఉంటాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.